Hi friends, welcome to Maruti Prasad Buddhanagar YouTube channel and I am Assistant Manager. Here we have a video on usage of could. Before we begin, let us remind you to watch the video completely, to like it and comment and subscribe if you haven't done it till now. Let us begin our class today. Kennu could గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెన్ వచ్చి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కుడ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి రెండు అన్నదమ్ములు ఉన్నట్లు అనమాట. కుడ్ మొదట పెద్దది, కెన్ చిన్నది అనమాట. కుడ్ వచ్చి పాస్ట్లో ఎబిలిటీ గురించి వాడతాము. కాబట్టి నేను అప్పుడే చేయగలిగాను అని చెప్తాం కదా. ఎబిలిటీ అంటే మన శక్తి సామర్థ్యాల గురించి చెప్పడం అనమాట. ఫస్ట్ వన్ చూడండి, ఐ కుడ్ స్విమ్ వెన్ ఐ వాజ్ 5. నేను 5 సంవత్సరాల్లోనే ఈదగలిగేవాడిని. అంటే 5 సంవత్సరాలకి ఈత నేర్చుకొని ఈదగలిగేవాడిని. 5 సంవత్సరాలకి ఈత నేర్చుకోగలిగాను అని. ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చి నేను 5 సంవత్సరాలకే ఈదగలిగేవాడిని అని మీనింగ్ వస్తుంది. సెకండ్ పాయింట్, హీ కుడ్ రన్ ఫాస్ట్ ఇన్ హిజ్ స్కూల్ డేస్. అతను స్కూల్ డేస్లో ఫాస్ట్గా పరిగెత్తగలిగాడు. థర్డ్ వన్, హీ కుడ్ క్లైంబ్ ట్రీస్ వెన్ హీ వాజ్ యంగ్. అంటే అతను వయసులో ఉన్నప్పుడు చెట్లు ఎక్కగలిగేవాడు. అంటే ఇప్పుడు ఎక్కలేడు అనమాట. ఇప్పుడు ఓల్డ్ అయినాడు, ఎక్కలేడు. అప్పుడు ఎక్కగలిగేవాడు అనమాట. ఒకప్పుడు గురించి వాళ్ళ ఎబిలిటీని చెప్పినప్పుడు కుడ్ అనేది వాడతాం. అదేవిధంగా పాస్ట్ ఎబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి రిక్వెస్ట్స్. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఫార్మల్గా మనం ఎవరితో హెల్ప్ అడిగాను అనుకోండి, నాకు సహాయం చేయగలరా అని ఈ విధంగా. సెకండ్ వన్, కుడ్ యూ ఓపెన్ ద డోర్ ఫర్ మీ. నా కోసం డోర్ ఓపెన్ చేయగలరా. నెక్స్ట్ వచ్చి ఆస్కింగ్ పర్మిషన్స్ అనమాట. ఆస్కింగ్ పర్మిషన్స్ అంటే పర్మిషన్స్ కూడా కుడ్ యూజ్ చేసి ఎలా వాడాలో చూద్దాం. కుడ్ ఐ బారో పెన్. నేను మీ పెన్ తీసుకోవచ్చా. కుడ్ ఐ సిట్ హియర్. నేను ఇక్కడ కూర్చోవచ్చా. కుడ్ ఐ లీవ్ ఎర్లీ టుడే. నేను ఈరోజు తొందరగా వెళ్ళవచ్చా అని ఈ విధంగా పర్మిషన్స్ అడిగినప్పుడు వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చి పాస్ట్ పాసిబిలిటీ. పాస్ట్ పాసిబిలిటీ ఎలా చూడండి, హీ కుడ్ హ్యావ్ ఎస్కేప్డ్ బట్ ఈజ్ చూజ్ టు ఫైట్. అంటే అతను ఎస్కేప్ కావచ్చు, కానీ అతను గొడవలకు దిగినాడు. అదేవిధంగా నెక్స్ట్, యూ కుడ్ హ్యావ్ టోల్డ్ అస్ యు ఆర్ గోయింగ్ టు బి లేట్. నువ్వు లేట్గా వస్తావని చెప్పవచ్చు కదా అని. పాస్ట్ పాసిబిలిటీల గురించి ఈ విధంగా చెప్తాం. అదేవిధంగా ప్రజెంట్ ఫ్యూచర్ పాసిబిలిటీ ఎలా చూడండి, హీ కుడ్ కాల్ అస్ ఎనీ టైమ్ టుడే. అంటే అతను పాసిబిలిటీ అనమాట. ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ ఏదన్నా జరగవచ్చు ఆ విధంగా చెప్పినప్పుడు కుడ్ ఏ విధంగా వాడతాం చూడండి. హీ కుడ్ కాల్ అస్ ఎనీ టైమ్ టుడే. అంటే అతను ఏ సమయంలోనైనా మనకి కాల్ చేయవచ్చు. హీ కుడ్ బి అట్ హోమ్ రైట్ నౌ. అతను ఇప్పుడు ఇంటి దగ్గర ఉండవచ్చు. అంటే ఈ పాసిబిలిటీ గురించి అనమాట. ఉన్నాడో లేదు తెలీదు, ఉండవచ్చు. ఈ పాసిబిలిటీ సజెస్టింగ్ పాసిబిలిటీ, ప్రజెంట్ ఫ్యూచర్ పాసిబిలిటీ. అదేవిధంగా సజెస్టింగ్ పాసిబిలిటీస్, షీ కుడ్ బి అట్ ద లైబ్రరీ నౌ. అంటే ఆమె ఇప్పుడు లైబ్రరీ దగ్గర ఉండవచ్చు. దే కుడ్ విన్ ద కాంపిటీషన్ ఇఫ్ యూ ప్రాక్టీసెస్ మోర్. అంటే అతను బాగా ప్రాక్టీస్ చేస్తే అతను విన్ కావచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్ కుడ్ అనేది యూజ్ చేయొచ్చు. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.